మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ఇక ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు ఒకసారి చూసినట్లయితే జల వివాదాలపై కమిటీ, తెలంగాణ పేపర్కి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూస్తున్నాం. జల వివాదాలకు సంబంధించి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు, 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు కూడా భాగస్వామ్యం, సాంకేతిక నిపుణులు, ఐఏఎస్లకు స్థానం, టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం, ఢిల్లీలో ఏపీ తెలంగాణ మంత్రుల భేటీలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొనడం జరిగింది. కొంచెం డీటెయిల్ గా చూసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం నిర్ణయించింది. ఇక దీంతో పాటు మరో 3 అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది. ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు గంటన్నరకు పైగా నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదించిన 10 ఎజెండా అంశాలపై చర్చ అయితే జరిగింది. తెలంగాణ ఏపీ సీఎంలు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, విజయానంద్ చర్చల్లో పాల్గొన్నారు. ఇక జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశాన్ని కూడా ప్రారంభించి అవసరమైన సందర్భాల్లో కలగజేసుకుని కూడా ఎవరి వాదనలు వారు వినిపించి ఆసక్తికర చర్చలైతే జరిగాయంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. అలాగే నీటి వాటాలపై వాద సంవాదాలు, జల వివాదాలపై ఢిల్లీలో 2 రాష్ట్రాల సీఎంల భేటీ, మాకు కావాల్సిన నీళ్లు కేటాయించండి అన్న రేవంత్, భిన్నాభిప్రాయ అంశాలపై కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్. ఇక తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఇందుకు సంబంధించింది సీఎంల సమావేశంలో బనకచెల్ల ప్రతిపాదనే రాలేదు. ఈ భేటీ విఫలమైతే బాగుండని కొందరు ఎదురు చూశారు. అధికారం కోల్పోయి దుఃఖం వారిది. వారికి 10 ఏళ్లు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు. సమస్యలను శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత. నదీ జిల్లాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలతో చేయడం జరిగింది. రైట్. ఇక ఈ జల వివాదాలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్, నమస్కారం. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఎస్, రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఇక నిన్న చూసుకున్నట్లయితే 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సీఎంలు అయితే పాల్గొనడం జరిగింది. జల వివాదాలకు సంబంధించి కూడా వారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఏకాభిప్రాయం కూడా 3 ఏకాభిప్రాయంలో తీసుకున్న నిర్ణయాలు కూడా వెల్లడించడం జరిగింది. అలాగే జలశక్తికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిపై మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం ఏంటంటారు? రమణ గారు, మీకు అట్లాగే పిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యమంత్రుల కలయిక మంచిదే, కాదంటే రాజీ మార్గం. నేను న్యాయవాదికి కూడా చాలాసార్లు కోర్టుకు వెళ్ళి ఏళ్ల తరబడి వివాదాలు సాగదీసుకోవడం కంటే రాజీ మార్గం మంచిది, ఇద్దరు కలిసిపోవడం మంచిది అంటున్నాను నేను. ఇప్పుడే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఆనాడు 2016లో కలిసినప్పుడు, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారును కేసీఆర్ గారు, అప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు కలిసినప్పుడు కూడా ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం. కానీ ఇందులో శ్లేష ఏమిటంటే, ఇవాళ ఇది అఫీషియల్ మీటింగ్ కాదు. అంటే జలవనరుల పరిష్కారానికి అవసరమైన సిడబ్ల్యూసి మీటింగ్ కాదు, అట్లాగే అపెక్స్ మీటింగ్ అంతకంటే కాదు, మిగతా అంటే ట్రిబ్యునల్ మీటింగ్ అంతకంటే కాదు. కనుక వీళ్ళు చింత చెట్ల కింద పంచాయతీ చేసుకుంటున్నారని నేను స్పష్టంగా చెప్తున్నాను. మాట ఊళ్ళలో ఏం చేస్తారంటే, ఏదైనా వివాదం ఉంటే కోర్టుకు వెళ్లకుండా ఈ ఊళ్ళో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు కదా, అది సంగతి. ఊళ్ళో కూర్చుకొని మాట్లాడాలంటే దీనికి కారణం ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వ మంత్రి జలవనరుల శాఖ మంత్రి పాటిల్ గారు ఉన్నా కూడా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. కానీ ఇది ఏకపక్షంగా ఒక రకంగా బనకచెర్లను ఇవాళ ప్రతిపాదిక ఇవాళ ఏర్పడింది. నిన్నటిదాకా బనకచెర్ల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలన్నీ తిరస్కరిస్తూ, ఇది పోలవరం అథారిటీ కానీ, అట్లాగే మన జిఆర్ఎంబి కానీ, అట్లాగే ట్రిబ్యునల్ కానీ, గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, ఎవరు 3-4 సంస్థలు తిరస్కరించుకుంటూ, ఇది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం, ఇది పోలవరం ప్రాజెక్టు అగ్రిమెంట్ కి వ్యతిరేకం, మీరు కనుక బనకచెర్లకు పోలవరం నుంచి నీళ్లు తరలిస్తే మొత్తానికే పోలవరం ప్రాజెక్టు గురించి మళ్ళీ డిపిఆర్ ఇవ్వాల్సి వస్తుంది,
అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇవాళ వయా మీడియా ఇవన్నీ పక్కన పెట్టి, అంటే రాజ్యాంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగ సంస్థలను పక్కన పెట్టి వడ్డించేవాడు మనవాడున్నాడు కనుక పైన అని ఒక దాంతోని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు డిప్లొమాట్ గా ఇవాళ ఈ నాటకం ఆడారని, ఈ నాటకం అంటున్నాడు. ఈ మాట, ఆ నాటకంలో పాత్రధారి సూత్రధారి ఎవరైనట్టు రేవంత్ రెడ్డి గారు బుకాయిస్తున్నారు గారు తప్ప బనకచెర్ల గురించి ప్రతిపాదన లేకపోతే మొట్టమొదటి ఎజెండా అదే కదా. బనకచెర్ల ఎజెండా గానే మొట్టమొదటి వచ్చింది. నేను 2 రాష్ట్రాలు చెప్తున్నాను, ఎందుకంటే రేపు పొద్దున నష్టదాయకం. రేపు పొద్దున అసలు పోలవరానికే ఎసరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏమైందంటే రేపు పోలవరానికి ఎసరు వస్తుంది. పోలవరం మళ్ళీ డిపిఆర్ ఇవ్వాల్సి వస్తుంది, సమస్య వస్తుంది. కనుక ఇది పక్కన పెట్టి కేవలం జబ్బలు జరుచుకొని మేమేదో ఘన సాధించినామని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు ఒకసారి చూసుకోమనండి మీరు దేని మీద సంతకం పెట్టొచ్చారని. ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా ఒక కమిటీ వేస్తున్నారు. మిగతావన్నీ సమస్య లేదు, మిగతా మొదటి నుంచి ఉన్న రాజుకున్న సమస్యలే. నిన్నగాక మొన్న రాను అంటున్నా చిన్నది అన్న పాటలాగా మేము రాము అని రామకృష్ణ గారు ఎందుకు లెటర్ రాశారు? రామకృష్ణ గారు మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి రాయమంటే రాశారు కదా, అయ్యా మేము బనకచెర్ల అనే ప్రాజెక్ట్ ఏకవాక్య ఎజెండాతో వస్తే మేము రాము అని చెప్పారు కదా. ఏకవాక్య ఎజెండా కాకపోతే ఏమున్నది? ఇంకా మిగతా అన్ని కూడా పాత సమస్యలే కదా, పాత పంచాయతీ కదా. ఇప్పుడు టెలిమెట్రీలు పెట్టేది పాత పంచాయతీ, పెట్టమని వాళ్ళు పెట్టమని వీళ్ళు, అంతే కదా. ఆ రకంగా మనకు ఇచ్చంపల్లి నుంచి నీళ్లు తీసుకెళ్దామని పాత పంచాయతీ కదా. అసలు ఏది కొత్త పంచాయతీ? ఇవన్నీ పాతవే కదా. పాత ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందామంటే వస్తాం, కానీ కొత్తగా బనకచెర్ల అనే దాని మీద ఉంటే రాము అని స్పష్టంగా చెప్పిన ఇదే ముఖ్యమంత్రి, ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి, ఇదే తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాసిన లెటర్ ను కట్టుబడి ఉండాలా లేదా? ఎజెండా చూడకుండా పోయింది, అక్కడ పోయింది తెలిసింది అనుకుంటే వాకౌట్ చేసి రావాలి. అక్కడ పోయినాక ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం భగ్గుమంటుంది, స్పష్టంగా చెప్తున్నాను నేను. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతోషపడవచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిత్రులు కూడా నాతో చాలా మంది మాట్లాడారు. గతంలో నేను ఒక్క రేవంత్ రెడ్డి తప్పు చేసినట్లేదు, గతంలో కేసీఆర్ అదే తప్పు చేసిండు. గతంలో అంటే తెలంగాణ ముఖ్యమంత్రి 2 సార్లు కూడా మీకు బేసిన్ లేవు, బేసిటాలు లేవు అని చెప్పి అప్పుడు చేసిండు. నేను కాదంటలేదు, మంచిదే, అందరూ బతకాలి, అందరూ మనం ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, కాదంటలేదు. కానీ వీళ్ళు చేసిన పని ఏమైందంటే ఆ ఒక్క మాట బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల వస్తున్న సమస్య. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? మా 960 టీఎంసీ 68 టీఎంసీలు గోదావరిలో, 500 చిల్లర టీఎంసీలు కృష్ణాలో, 1500 టీఎంసీలు మాకు ఇచ్చేసి మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోండి అన్నాడు. అది కూడా తప్పే. మిగులు జలాలు అని తేల్చకుండా మిగులు జలాలు తేల్చినా మిగులు జలాల్లో కూడా పై రాష్ట్రాలకు వాటా ఉంటది కదా. బ్లాంకెట్ గా మన కింది రాష్ట్రాలకు ఇచ్చేది వీలు లేదు కదా. అంటే వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా జలవనరుల గురించి అని మాట? సలహాలు ఇచ్చేవాళ్ళు తప్పుకున్నవారా? చూస్తున్నాం కదా, సలహా ఇచ్చేవాళ్ళు ఎంత తప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారికి అంటే, మనకు దేవాదుల, కృష్ణా బేసిన, గోదావరి బేసిన తెలియని వాళ్ళు ఇవాళ సలహా ఇస్తున్నారు ఆయనకు. నల్లమల అడవులు తెలంగాణలోనే, ఆంధ్రలో ఉన్నాయి తెలియని వాళ్ళు సలహా ఇస్తున్నారు ఆయనకి. కనుక నిన్న సమావేశం చెప్తున్నా పూర్తిగా చింత చెట్ల కింది పంచాయతీ అంటారు. అంటే ఊళ్ళో కాంప్రమైజ్ చేసుకొని కూర్చుంటారు కదా, ఒక రేపు జరిగిన అమ్మాయి పరిహారం కట్టిస్తే అయిపోతుంది అని. కోర్టులో చెల్లదు కదా. అట్లానే ఒక ఏదైనా తన్నుకుంటే, ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళిద్దరి మధ్య మన కేవలం ఊళ్ళో రాజీ కుదుర్చడానికి పంచాయతీ పెడతారే, అట్లాంటి పంచాయతీ అంటున్నాను నేను. సిఆర్ పార్టీలు మన జలవనరుల శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కావచ్చు, కానీ ఎక్కడ జరగాలి? అపెక్స్ మీటింగ్ అయితే దానిలో విలువ ఉంటది. ఇది విలువ లేదని అంటలేదు, పూర్తిగా ఊళ్ళో పంచాయతీ లాంటిది అంటున్నాను నేను. అందుకని దీనిలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, డిపెండబిలిటీ 75% డిపెండబిలిటీ ప్రకారం నీళ్లు మిగులు జలాలే లేవు అని అంటుంటే, మీది రాష్ట్రాలకు వరుసగా ఏదైతే అన్ని రాష్ట్రాలు వాడుకోకపోతే కిందికి పోతున్నాయి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగులు జలాలు, వరద జలాలు 3000 టీమ్స్ కొట్టుకుపోతున్నాయి అని అంటే ఏం నమ్మాలి? ఒకసారి రికార్డు పరిశీలించమనండి. నాలాంటి వాడు సామాన్యుడు చెప్పగలుగుతున్నాడు కదా. మొత్తం గోదావరిలో ఉన్నాయి 3300 టీఎంసీలు, అంటే 75% డిపెండబిలిటీ. అందులో 1800 టీఎంసీలు మహారాష్ట్రకు, 400 అంటే మొత్తం 400 టీఎంసీలు ఛత్తీస్గఢ్ కు, అట్లాగే ఒరిస్సాకు, ఇవన్నీ పోగా 1530-40 టీఎంసీలు ఈ అప్పటి ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. అందులో 530 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు, మిగతా 968 టీఎంసీలు తెలంగాణ. ఏది 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత. కానీ ఎక్కడ కూడా మిగులు జలాల ప్రసక్తి లేదు కదా. అందులో మిగులు జలాన్ని ప్రసక్తి లేకుండా మిగులు జలాన్ని మీ ఇష్టం తీసుకుపోవచ్చారు ఈయనంటాడు. అంతకుముందు కూడా కేసీఆర్ గారు కూడా అదే, కేసీఆర్ గారు బేసిన్లు లేవు, బేసిన్ లేవని అన్నది. అంతకుముందు ఏమో ఏది సెక్షన్ 3 అభ్యంతరాన్ని పెట్టుకుంటూనే చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ కూడా పోలాపాలగా వీళ్ళు మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే, ఇది శాసనం అవుతుంది. ఆనాడు ముఖ్యమంత్రి చెప్పారు కదా, ఆనాడు ముఖ్యమంత్రి సంతకం పెట్టారు కదా అని శాసనంగా మారుతుంది. కనుక దయచేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎజెండాని ముందుకు వచ్చింది. వీళ్ళు అంటున్నారు కానీ వీళ్ళ ఎజెండా ఏది ముందుకు రాలేదు. తెలంగాణ సమాజంలో ఇప్పుడు స్పష్టంగా అవుతుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఇందులో, ఎందుకంటే చాలా పెద్దది కనుక బీజేపీ కూడా చోద్యం చూస్తుంది. ఇవాళ మీటింగ్ పెట్టడం దేనికోసం పెట్టారు? ఇంత అర్జెంట్గా ఎందుకు వచ్చింది? ఇన్నేళ్లుగా లేదా?
1.5 year అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఈ జలవనరుల మీద పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి బనకచర్ల ప్రపోజల్ లేకముందు ఎందుకు పెట్టలేదు? బనకచర్ల ప్రపోజల్ లేకముందు ఇవాళ నీటి వాడకం మీద కానీ జిఆర్ఎంబి మన కేఆర్ఎంబి మీద కానీ ఎందుకు మీటింగ్ పెట్టలేదు వీళ్ళు? అంటే ఇవాళ బనకచర్ల ప్రపోజల్ వచ్చింది, బనకచర్ల ప్రపోజల్ మమా అనిపించుకోవడానికి దానికి ఇవాళ నాంది ప్రస్తావన జరిగింది అంటున్నాను. అఫీషియల్ గా నాంది ప్రస్తావన జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమనుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైకి ఏం పంపించినా కూడా ఇప్పటిదాకా దాన్ని రిజెక్ట్ అయ్యి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే కేంద్ర జలవనరుల శాఖ ముందే అధికారిక ముద్ర వేయించుకోవడానికి చంద్రబాబు ఆడిన ఒక నాటకంలో భాగస్వామి రూపకర్త ఇవాళ మన రేవంత్ రెడ్డి సంతకం పెట్టి వచ్చారు. రేపు పొద్దున ఇది మరణ శాసనంగా తెలంగాణ రాష్ట్రానికి రైతాంగానికి మరణ శాసనంగా మారుతుందని నేను స్పష్టంగా చెప్తున్నా. నాకు ఎవరి మీద కోపం లేదు, నీళ్ళు తీసుకుపోవాల్సిందే. కానీ కొత్తగా చాలా ప్రపోజల్ పెడుతున్నారు కదా. వెదిర శ్రీరామ్ గారు అని బీజేపీ మనిషి, ఆయన మొన్నటిదాకా జలవనరుల శాఖ సిడబ్ల్యూసీకి సలహాదారుగా ఉన్నారు. ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఈ మరణ శాసనం ఇది సరైనది కాదు, మిగులు జలాలు లేవు అని చెప్పి. బీజేపీ మనిషే కదా, మరి ఆయన మొన్నటిదాకా దానికి సలహాదారుగా ఉన్నారు. సిడబ్ల్యూసీ అత్యున్నత సంస్థకు సలహాదారుగా ఉన్నారు కదా, మరి ఆయనే చెప్తుంటే వీళ్ళకి అర్థం కావడం లేదా? అందుకని బీజేపీ కూడా 2 రాష్ట్రాల మధ్యలో పిట్టపోరు పిల్లి తెరిచింది అన్నట్టు స్పష్టంగా నాటకాలు ఆడుతుంది. ఇవాళ బనకచర్ల కోసమే నిన్నటి మీటింగ్ పెట్టారు, అంతకంటే ఇంకోటి ఏం లేదు, నిష్కర్షగా చెప్పొచ్చు. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక మరో వార్తను కనుక చూసుకున్నట్లయితే ఒక వార్త కథనాంశం చూసుకోవచ్చు. సాగు వృద్ధికి ధనధాన్య కృషి వెనుకబడిన 100 జిల్లాలో 6 ఏళ్లు అమలు, 36 పథకాలను ఒక్కటి చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. దీనికి 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే కేటాయింపు. డీటెయిల్ గా చూసుకుందాం. దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోద ముద్ర వేసింది అంటూ కూడా ధనధాన్య కృషి సాగువృద్ధికి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రామ్మోహన్ రావు గారు, దీనిపై మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం ఏంటి? చాలా మంచిదంట. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అరకొర పథకాలు, చిన్న పథకాలు మొత్తం దేశవ్యాప్తంగా 100 కోట్లు 50 కోట్ల పథకాలు చాలా ఉన్నాయి. అందుకని గతంలో మోడీ గారు వచ్చినాక మంచి పని చేసేది ఏంటంటే చాలా వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అరకొర ఉన్నాయని కూడా తీసేస్తూ దాదాపు 160 పథకాలు ఉంటే దాదాపు 50-60 రద్దు చేశారు. మంచిదంట. ఎందుకంటే దానివల్ల ఒరిగేది ఏం లేదు, మనకు పీనట్స్ లాగా పల్లీలు లాగా పచ్చి పెడితే దానివల్ల అయ్యేది కూడా ఏం లేదు. ఇంకోటి దాని మానిటరింగ్ కూడా కష్టం. చారణ కోడికి బారిన మసాలా అన్నట్టు ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉందని పెద్ద పథకం, వేల కోట్ల రూపాయలు దానికి ఉంటాయి. అట్లా కొన్ని సర్వశిక్ష అభియాన్ ఉంది విద్య మీద, అది మంచి పథకం. NHRM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, NRM నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, ఇట్లాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున నిధులు ఉంటాయి. వాటి వల్ల కొంత పని జరుగుతుంది, మానిటరింగ్ కూడా ఈజీ అవుతుంది. కానీ ఇటువంటి చిన్న పథకాలన్నీ కలిపి మీరు వ్యవసాయానికి సంబంధించిన అన్ని కూడా కలిపి ధనధాన్య కృషి అనే ఒక పథకం మీద పెడితే మంచి పథకం అంటున్నాను. దీనివల్ల ఏంటంటే అన్ని పథకాల డబ్బులు ఒక దగ్గర చేరిస్తే దాన్ని పంచడం కూడా ఈజీ అవుతుంది. పంచదానిలో మానిటరింగ్, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలలో మానిటరింగ్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు ముఖ్యంగా మనకు నేను చెప్పిన 3-4 పథకాల్లో మానిటరింగ్ బాగుంటుంది. ఆరోగ్యము, విద్య విషయంలో సర్వశిక్ష అభియాన్ కానీ, ఆరోగ్య మిషన్లు కానీ, ఉపాధి హామీ కానీ, ఇవి పెద్దవి కనుక మానిటరింగ్ ఈజీగా చేయగలుగుతారు. కానీ చిన్న పథకాలకు డబ్బులు ఏమవుతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో పడుతున్నాయా, వాడు ఏమైనా మళ్ళీ ఇస్తున్నారా కిందికి, అసలు ఆ పథకం అమలు అవుతుందా లేదా? ఇప్పుడు ఇళ్ల పథకం ఉందనుకోండి, ఇందిరమ్మ ఇల్లు ఏ పేరు పెట్టుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఇస్తుంది కదా. అట్లాంటి ఇళ్ల పథకం కానీ, ఆవాస్ యోజనలు కానీ, ఇవన్నీ కూడా రైతులకు వచ్చే కిసాన్ సమ్మాన్ యోజన కానీ ఇవి ఆహ్వానించబడి, అట్లాగే ఇవన్నీ కలిపి రైతులకు సంబంధించిన అన్ని పథకాలను ఒకే దగ్గర కలపడం వల్ల మంచిది అంటున్నాను నేను. దానివల్ల మానిటరింగ్ ఈజీ అవుతుంది, డబ్బులు కూడా విరివిగా ఉంటాయి. వ్యవసాయదారులకు అవసరమైన అన్ని కూడా ఇందులో సమకూర్చే అవకాశం ఉంటుంది, మంచిది అంటున్నాను. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే 566 జెడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 12,778 పంచాయతీలు, 1,12,694 వార్డులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 2019 పోలిస్తే తగ్గుదల అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం, జెడ్పీటీసీ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ స్థానాలు, ఆ మేరకు మండల ప్రజా పరిషత్ ఎంపీపీలు 5,773 ఎంపీటీసీ స్థానాలు, 12,778 గ్రామ పంచాయతీలు, వార్డులు 1,12,694 ఉన్నట్లు కూడా వెల్లడించింది. ఇక 2019 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, గ్రామ పంచాయతీలు అంటూ కూడా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలి అంటారు రామ్మోహన్ రావు గారు, మీ విశ్లేషణ ఏంటి?
ఖచ్చితంగా. అంటే మనకు స్థానిక ప్రభుత్వాలకు రిజర్వేషన్ ఖరారు కోసం జీవో విడుదలైంది. అంటే ఏమేమి ఉన్నాయని చెప్పారు. కానీ ఏ ఏ పంచాయతీ, ఏ జిల్లా పరిషత్ దేనికని రిజర్వేషన్ ఖరారు చేయలేదు. ఈ ప్రకారం ఖరారు చేస్తారు. ఉదాహరణకు జిల్లా పరిషత్తులు 33 మొత్తం. 33లో హైదరాబాద్ లాంటి జిల్లా పరిషత్ ఉన్నది కనుక, అంటే ఆ స్థానిక ప్రభుత్వాల్లో రూరల్ కాదు కనుక అక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఉన్నది. అటు పక్కన రంగారెడ్డి, మేడ్చల్, అట్లాగే మన రంగారెడ్డిను మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలు తీసేస్తే 33లో 31 జిల్లాలను మనకు ఈ జడ్పీ చైర్మన్ గుర్తించారు. 31లో ఖచ్చితంగా మనకు ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ రిజర్వేషన్లు 50% పరిమితం చేస్తారా, లేకపోతే 42% బీసీలకు ఇచ్చి మరి చేస్తారా? అసలు సంగతి తేలాల్సి ఉంది. ఇప్పుడు కేవలం అది ముందుది ముసళ్ల పండుగ. రెండోది గ్రామ పంచాయతీల సంఖ్య మొదట్లో 13,000 దాకా ఉండే, 12,900 చిల్లర ఉండే. దాన్ని కుదించడం ఎందుకైందంటే 84 పంచాయతీలు జిహెచ్ఎంసీలో కలిసినాయి. అంటే మనకు కొన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో కలిసినాయి. రేపు జిహెచ్ఎంసీలో కలుపుతారు ఔటర్ రింగ్ రోడ్ లోపలి అన్ని కూడా. అట్లాగే చాలా జిల్లాల్లో మున్సిపాలిటీస్, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు మున్సిపాలిటీలలో కలిసిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి కనుక గ్రామ పంచాయతీల సంఖ్య కొంచెం తగ్గింది. దాని కారణం అదే అన్నట్టు చెప్పేది. ఇంకోటి ఏంటంటే 566 మండల పరిషత్తులు ఉంటే 566 మంది మనకు ఎంపీటీసీల ద్వారా ఎన్నుకుంటారు. జడ్పీటీసీలు కూడా ఎన్ని మన జడ్పీటీసీలు ఉన్నాయో దాని ప్రకారమే మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇదంతా ఒక లెక్క ఇచ్చారు. పూర్తిగా అది వాస్తవమే, అందులో ఏం తేడా లేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు? జరపాలంటే మూడు దేశాలు పూర్తి కావాలి. ఒకటి, ఇప్పుడు వాళ్ళు లిస్టు ప్రకటించింది ఇవి అని చెప్పి ఇందులో రిజర్వేషన్లు ఖరారు చేయాలి. నెంబర్ 1. అందులో 42% బీసీలు రిజర్వేషన్ చేస్తే ఆర్డినెన్స్ రావాలి. ఆర్డినెన్స్ రాకుండా చేయలేరు కనుక ఆర్డినెన్స్ రాకుండా 42% రిజర్వేషన్ చేస్తే చెల్లదు కనుక గవర్నర్ ఆర్డినెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది అక్కడ. వారు మరి చేస్తారా, లేకపోతే మన కేంద్ర ప్రభుత్వం ఉంచుతారా? ఆర్డినెన్స్ నేను చేయలేనని చెప్పి బిల్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపారు. 42% బీసీ రిజర్వేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం పంపారు. అది అక్కడ పెండింగ్ లో ఉంది. చెయ్యము, దీన్ని చట్టంగా మార్చము. బీసీలలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలను విభజించారు కనుక మేము దాని చట్టం ఆమోదించే ప్రసక్తి లేదు పొమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది. అటువంటిప్పుడు చట్టం రాదు. మరి ఆర్డినెన్స్ రావాలంటే గవర్నర్ గారు ఒప్పుకోవాలి. గవర్నర్ గారు ఆర్డినెన్స్ తిప్పి పంపుతారా, మళ్ళీ సవరించమంటారా అని చూడాలి. 2018 పంచాయతీ రాయడంలో ఆ వర్క్ షాప్ లో నేను కూడా ఉన్నవాడిని కనుక అందులో 2018లో సీలింగ్ ఎందుకు పెట్టారంటే ప్రభుత్వం మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 50% దాటొద్దని దానికి బీసీ రిజర్వేషన్ తక్కువైనాయి అన్నాడు. మరి దాన్ని మారుస్తూ చేసిన అది ఆర్డినెన్స్ చెల్లుతుందా? రేపు పొద్దున తమిళనాడు లాగా కోర్టుకు వెళ్తే మరి కొట్టివేయబడుతుందా? ఇవన్నీ ముందున్నది. ఇంతా కూడా ముందు డ్రామా అంతా ముందున్నది. కేవలం ఇప్పుడు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపాలిటీ కానీ చెప్పారు, మన గ్రామ పంచాయతీ వీటి గురించి చెప్పారు. కానీ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఉన్నాయి, వీటి మాత్రం వివరాలు ఇచ్చారు. రేపు పొద్దున వీటిలలో రిజర్వేషన్లు మొదలు కాగానే ఆర్డినెన్స్ జారీ చేసి దాని ద్వారా రిజర్వేషన్లు ఖరారు అయితే అప్పుడు అసలు సంగతి తెలుస్తుందని నేను అంటున్నాను. కానీ మొత్తం మీద ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో మాత్రం 25 జూలై, రేపు 25 జూలై లోపల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 25 లోపల రిజర్వేషన్ ఖరారు చేయమంటున్నారు. ఇంకా మిగిలింది ఎంత మహా అయితే వారం రోజులు 10 రోజులు మాత్రమే ఉన్నది. వాటి నుంచి వారం రోజులే ఉన్నది. ఈ వారం రోజుల లోపల రిజర్వేషన్ ఖరారు చేస్తే తప్ప కోర్టు తీర్పు కట్టుబడ్డట్టు కాదు. రేపుంటే కోర్టు మళ్ళీ మొట్టికాయలు వేస్తుంది. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే ఇక హరీష్ రావు మాట్లాడడం చూసుకోవచ్చు. ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే గోదావరి బనకచర్ల. ఆ ముచ్చటే రాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేస్తే సహించేది లేదు అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్ వచ్చింది. మరి ఏ విధంగా చూసుకోవాలి వారి రియాక్షన్? హరీష్ రావు ప్రెస్ మీట్ కంటే ముందే నిన్న 3 ఛానళ్లలో నేనే చెప్పాను. హరీష్ రావు మాట్లాడిన దాన్ని నేను ఏకీవిస్తున్నట్లేదు. అలా కూడా కొన్ని అసత్యాలు ఉంటే అసత్యాలు ఉంటే కాదంటలేదు. కానీ ఎజెండాలో లేదు అనే బుకాయింపు మాత్రం సరైనది కాదంటున్నాను. ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు చెప్పాను కదా, మా వార్త చూడకుందే మాట్లాడాం కదా నేను, బార్మిన్ గారు. అంటే ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళు ముందేది కంకణానికి అర్థం ఎందుకు అనే దాన్ని పక్కన పెట్టి చూపెడుతూ అబద్ధాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నాడు. నిజంగానే ఉన్నదని ఒప్పుకోండి, నష్టం ఉన్నది. ఇవాళ ఎజెండాలో లేదంటుంటే మొదటి అంశమే అది. కమిటీ వేసింది ఎందుకు? కమిటీ వేసినాము, ఆ కమిటీ నిర్ణయాలు కట్టుబడి ఉంటామని రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు. అంటే కమిటీ నిర్ణయం ఏముంటది? బనకచెర్ల మీద రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మన ఎన్డీఏ మన కూటమిలో ఉన్న తెలుగుదేశం మా ఎంపీలు అవసరం, జనసేన ఎంపీలు అవసరం కనుక ఈ ఎంపీలను తాకట్టు పెట్టి వీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఇవ్వక తప్పదు, ప్రభుత్వం పడిపోతుంది, ఇవ్వక తప్పదు. కనుక రేపు పొద్దున కమిటీ ఏం చేస్తుంది? కమిటీ చేసేది ఏంది? సిఆర్ పార్టీల ఆధ్వర్యంలో. సిడబ్ల్యూసి కాదు, రాజ్యాంగ సంస్థలకు అంతకంటే కావు. నీటి వనరుల మీద రాజ్యాంగ సంస్థలు ఏమో అవి మాట్లాడాలి. కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళే కమిటీ వేస్తున్నారు. రేపు కమిటీ స్పష్టంగా వడ్డించేవాడు వాళ్ళవాడే కనుక ఖచ్చితంగా రేపు పొద్దున కమిటీ ఏం చేస్తుంది?
రేపు బనక చెల్లగా ఆమోదిస్తున్నా అంటది అంటే ఒప్పుకుంటాడు అన్నట్టుగా దీనే. అందుకని నేను ఏమంటున్నానంటే చింత చెట్ల కింద పంచాయతీలో ఒప్పుకొని రాసిచ్చి వచ్చి రేపు పొద్దున మేము అనలేదు తుప్ప అంటే లాభం లేదు కదా. రేపు మన హరీష్ రావు గారి ప్రెస్ మీట్ లో కొన్ని అసత్యాలు ఉన్నాయి, అసత్యాలు ఉన్నాయి కాదంటే, కానీ మిగతా అవన్నీ చాలా సత్యాలు చెప్పిండు అంటున్నాను నేను. పార్టీ పక్కన పెడతాం. ఇవాళ కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడానికి కోసమే మీటింగ్లు పెట్టుకొని మొన్న చూసాం కదా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ నేను చెప్పాలి, నీళ్లు నిజాల సంగతి చెప్పాలి, ఏం నష్టమైంది ఏం లాభమైంది, గత ప్రభుత్వం చేసింది అని వాళ్ళని బదనాం చేస్తుంటే అంతకుముందు 10 ఏళ్ళు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఉంటే అంతకుముందు 10 ఏళ్ళు ఎవరున్నారు? మరి అప్పుడు ఎందుకు అన్యాయం జరిగింది? మన వాటా నీళ్లు మనం ఎందుకు వాడుకోలేకపోయినామనే మాట వారు చెప్పగలుగుతున్నారా వాళ్ళు? అందుకని ఇవన్నీ కూడా హరీష్ రావు ప్రెస్ మీట్ లో చాలా విషయాలు స్పష్టంగా చేసిండు. రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పు అని తేల్చి చెప్పింది, అంతకంటే ఇంకోటి ఏం లేదు. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే ఏపీకి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే గనక 3 ఏళ్లు చంద్రబాబు ఎగిరిపోతాడు, ఆయన పెట్టే కేసులకు భయపడం, మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా తిరిగిస్తాం, డిఏజీలు మాఫియా డాన్లలాగా తయారయ్యారు అంటూ కూడా జగన్ మాట్లాడడం చూసాం. ఇక డీటెయిల్గా చూసుకుందాం. గట్టిగా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతాడు, మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అర్థమైనందువల్లే వారి సమస్యలను మా దగ్గరకు వచ్చి చెబుతున్నారు అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే వ్యాఖ్యానించడం చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు? చాలా దుర్మార్గమైన మాటలు అంటున్నాను. ఎందుకంటే 3.5 ఏళ్ల తర్వాత ఏమవుద్దో, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి చచ్చిపోవచ్చు, ఈ మాట అంటున్నాను. వారి తండ్రి గారు కూడా పాపం అంత అర్ధాయుషుడే పోతారని ఎవరు అనుకోలే కదా. మనిషి ప్రాణం పుట్టుక మన చేతులు లేదు, చావు మన చేతులు లేదు. ఎగిరిపోతారనే మాట ఇంకో అర్థం కూడా ఉంది. ఎగిరిపోతారనేది ఓడిపోతారు కాదు. 2029 ఎన్నికల్లో ఓడిపోతారని చెప్పండి, నష్టం ఏముంది? ఎగిరిపోతారంటే ఏమన్నట్టు అర్థం? చచ్చిపోతారని అర్థం కదా, వయసు అయిపోయిందని అర్థం కదా. మీ వయసు ఉండొచ్చు మీకు, కానీ వయసుతో సంబంధం లేదు, చావు పుట్ట వయసుతో సంబంధం లేదు. తెల్లారికల్లా ప్రపంచవ్యాప్తంగా ఒకటి ఉందమ్మా, సైన్స్ ప్రకారం చెప్తున్నా. 5 లక్షల మంది అట పొద్దున్నే సూర్యోదయం చూస్తామని అనుకొని పడుకుంటారట. తెల్లారి నిద్రలో చచ్చిపోతారు. ఇంక సమస్య లేదు, వాళ్ళకి ఏం నొప్పి ఉండదు, ఏం ఉండదు, ఎలాంటి బాధ అనుభవించారు. తెల్లారికల్లా మంచం మీద పడి చచ్చిపోయి ఉంటారు. దానికి కారణం ఏంటి? కార్డియాక్ అరెస్ట్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ తోనే ప్రపంచంలో మొత్తం మీద రోజుకి 5 లక్షల మంది చచ్చిపోతున్నారు ఏదో రకంగా. అటువంటిది వీళ్ళు మొత్తం శాశ్వతంగా మేము ఉంటాం, జీవితం మొత్తం మాదే, 30 ఏళ్ళు మాదే, 20 ఏళ్ళు మాదే అని మాట్లాడేమైంది? ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి విధానాల మీద విమర్శించి ప్రజాభిప్రాయాన్ని కూడా కట్టి రేపు 2029 ఎన్నికల్లో గెలవాలి. కానీ ఓడిపోయిన నుంచి మొదలు అంటే సంవత్సరం నుంచి అదే మొదలు పెట్టి రేపు వచ్చే అధికారం మాదే, రేపు వచ్చే అధికారం. అధికారం ఎవరి కోసం వస్తున్నారు, ఎందుకోసం వస్తున్నారు? ప్రజలకు సేవ చేయడానికా, లేకుంటే మీ అధికార పీఠలు కాపాడుకోవడానికా? వీళ్ళైనా సరే వాళ్ళైనా సరే 2047 దాకా ఇప్పుడు రేపు వచ్చే 10 ఏళ్ళు మాదే అధికారం, 2029 మాదే అధికారం టీడీపీ అంటది, కూటమి ప్రభుత్వం అంటుంది. కాదు ఇంకో 3 ఏళ్ళు అంటే ఎగిరిపోవడం అనే మాట మాట్లాడమే తప్పు అంటున్నాడు. గతంలో చూసాం మనం. వ్యక్తిగతంగా ఎక్కడ చూసినా, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయన నడి విరిగిపోయింది, ఆయన కాళ్ళు చచ్చిపడిపోయినాయి, ముసలోడు అయిపోయిండు, ఏం మాటలు ఇవన్నీ కూడా. అంటే అనుభవించిన రాజకీయ నాయకులు 90 ఏళ్ల దాకా రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు. చూడండి, కరుణానిధి గారు 97 ఏళ్ళు బతికిండు. స్టాలిన్ ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చింది? ఆయన తండ్రి చనిపోయినాక ముఖ్యమంత్రి అయ్యిండు కదా. అందుకని ఇక్కడ సమస్య లేదు. 97 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన, 120 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాల మీద, వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద ఇట్లాంటివి మాట్లాడితే ప్రజలు చీప్ అయిపోతారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎగిరిపోతారనే మాట చాలా తప్పు మాట అంటున్నాను. మన దాకా రఫా రాజకీయాలు మనం చూసాం కదా. పేరుని ఆయన ఏం మాట్లాడింది చూసినాం కదా. ప్రతి దాంట్లో కూడా కన్ను కొడితే మొత్తం తెల్లకన్నా శాంతి లేచిపోవాలంటున్నారు. అంటే హింసా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా వీళ్ళు పార్టీలు పెట్టేటప్పుడు ఏమైతే అఫిడవిట్ ఇచ్చిండో దాని ప్రకారం లేదని ఈ ఒక్క మాట చాలు. ఇట్లాంటివన్నీ కూడా ఏది తెల్లారికల్లా మన మనుషులు లేచిపోవాలి, తెల్లారికల్లా కనసాగ చేస్తే మనిషి శాంతి ఉండొద్దు అనే మాటలు మాట్లాడుతుంటే ఇట్లాంటి పార్టీలను ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలంట స్పష్టంగా చెప్తున్నారు. వైసీపీ మిగతా సిద్ధాంతం పక్కన పెట్టండి, కానీ ఇట్లాంటి మా దుర్మార్గమైన మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు? మనుషులు చావు కోరుకుంటున్నారు, అప్పుడు వారు కూడా మీ చావు కోరుకుంటారు. నష్టం ఉంది. మీ తండ్రి గారు చెప్పాను కదా, మీ తండ్రి గారే హెలికాప్టర్లు ఎగిరారు, పంచభూతాల్లో కలిసిపోయారు. అది దురదృష్టం అంటున్నాను. దాని మీద నేను విమర్శ చేస్తలేను. కానీ మనిషి జీవితం అనేది ఉద్భుతప్రాయమైంది. ఒక నిమిషం తర్వాత ఏమైంది చెప్పలేము. కనుక దాన్ని ఆలోచన చేసుకుని చేస్తారా? ఆయన ఎగిరిపోతారు, ఈయన చచ్చిపోతారు, ఈయన ఇట్లా మాట్లాడడం సరైనది కాదు కదా అంటున్నాను. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కానీ, మన పేరుని అన్న వ్యాఖ్యలు కానీ దాన్ని ఖండించాలి. దాన్ని ప్రతిగా వీళ్ళు చేస్తున్న పని కూడా తప్పేం లేదు. తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు కూడా ఇప్పుడు తామరపాకుతో వాళ్ళు వింటే తలుపు చెక్కుతో వీళ్ళు అంటున్నారు. 2 చేతులు కలిస్తే చెప్పట్టు కదా. భాష మారాలి, రాజకీయ నాయకులు భాష మారాలి. ముఖ్యంగా ఎదుటి వారి శత్రువును చావాలి అని కోరుకుంటాము, అంతకంటే ఇంకోటి ఏం లేదు. మన బలాల మీద మనం గెలవాలి, కానీ ఎదుటివాడి బలహీనత మీద గెలుస్తామనుకోవడం అంత బుద్ధి తప్ప ఇంకోటి ఏం లేదు. ఎదుటివాడి బలహీనతల మీద గెలుద్దామని అనుకుంటున్నారు వీళ్ళు, ఇది తప్పు అంటున్నారు. ఓకే,
రైట్ రామ్మోహన్ రావు గారు, అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే కనుక $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక టాస్క్ ఫోర్స్ నివేదిక అందించిన టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ తీసుకెళ్లడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం ఇక్కడ జరిగిన సిఐఐ సదస్సులో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ నుంచి టువర్డ్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతో టాస్క్ ఫోర్స్ నివేదిక అందుకున్న తర్వాత ఆయన ప్రసంగించారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా లక్ష్యం ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, లక్ష్యం ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. తప్పలేదు. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారు, మంచిది అంటున్నారు. 2047కు సరిగ్గా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. దానికి ఒక ప్రణాళిక వేసుకుంటున్నారు. గతంలో కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2020 విజన్ 2020 అంటే అందరూ హేళన చేశారు. నేను స్పష్టంగా సమర్థించాను. పార్టీలకు అతీతంగా పార్టీ పక్కన పెట్టండి. కానీ ఆనాడు 2020 విజన్ అంటే మంచిది, ఎందుకంటే విజన్ లేకుండా మన భవిష్యత్ ప్రణాళిక లేకుండా ముందుకు పోలేమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి CEO నేను ముఖ్యమంత్రిని కాదన్నాడు. మంచిదే. ఈ మధ్యన కూడా నేను లేస్తే మనిషిని కాదు, మీరు చూడండి, నేను పాత చంద్రబాబు నాయుడు దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినా అది చేస్తానని మంత్రులను ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించారు. మంచిది అంటుంది. ఇప్పుడు ఇది కూడా 2.7 మిలియన్ల 5 మిలియన్ల ఓ లక్ష్యం పెట్టుకోవడం మంచిదే, కానీ దానికి తగ్గట్టుగా అడుగులు పడుతున్నాయని ఆలోచించుకోవాలి. ఇవాళ సంక్షేమ పథకాల పేరు మీద, అనుచిత ఉచితాల పేరు మీద పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ అసలు అభివృద్ధికి పథకాలకి నిధులు లేకపోవడం వల్ల మంచి చెడు విభజన చట్టంలో హామీ ఉంది కనుక విభజన చట్టం వచ్చింది కనుక పోలవరం పూర్తిగా అవుతుంది. అట్లాగే మంచి చెడు ఇవాళ గ్రాంట్ రూపంగా కాకుండా కనీసం అప్పు రూపంగానే ఇచ్చే పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం కూడా పూర్తి అవుతుంది కాదంటలేదు. కానీ ఎప్పుడు అడుక్కునే చేయమనేది పుచ్చుకునే చేయమన్నదిగా ఉండాలా, లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధించాలా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం కదా, మరి $3 బిలియన్ మన $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఏర్పడాలంటే ఎన్ని పరిశ్రమలు రావాలి, ఎంత రావాలి? వచ్చింది నా 1 సంవత్సరం అయిపోయింది, ఇంకొన్నది 3 ఏళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు 3 ఏళ్ళు, నిజంగానే 3 ఏళ్ళు అనుకుంది. 6 నెలల ముందు ఎన్నికలు, 6 నెలల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏం ఆశపడుతున్నారంటే జమిలీ ఎన్నికలు వస్తే ఏమో తెలంగాణతో కలుపుకొని 2025లోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా ముందుకు జరిపి చేస్తారు అనే మాట కూడా వస్తున్నది. అటువంటి 2025లో ఎన్నికలు వస్తాయి, ఇంకా 3 ఏళ్ళు కూడా ఉండదు అప్పుడు. కనుక ఇవన్నీ చూస్తే ప్రణాళిక వేసుకోవడం తప్పు కాదు, కానీ దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయా లేవా అంటే ఇప్పుడైతే ప్రయత్నం చేస్తున్నారు కాదని లేవు. కానీ ప్రతిదీ కూడా నెగిటివ్ గా చూడలేము. కనుక పాజిటివ్ గా చూస్తే ఆలోచన మంచిది, ఆచరణ కావాలిగా. ఆలోచన మంచిదే, కానీ మనం ఆలోచిస్తూ గడప దాటేలోగా అంటే మొత్తం ప్రపంచం అంతా ఇంకో రకంగా మారిపోయే పరిస్థితి కనుక ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మనం పారిశ్రామిక అభివృద్ధి కావాలంటే అప్పులు లేకుండా ఆంధ్రప్రదేశ్ అప్పులు లేదు, మేము వస్తే అక్కడ పెట్టుబడులు పెడితే మేము లాభాలు సంపాదించుకోవచ్చు అని పరిశ్రమలు వాళ్ళు రావాలి. దాంతో పాటు సేవా రంగం కూడా పెరుగుతుంది. వాళ్ళ గిగ్ వర్కర్స్ అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. సేవా రంగంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు రావాలి. ఆర్థిక అభివృద్ధి జరగాలంటే పేదలు మరింత పేదలు అవుతున్న సమాజంలో, ఆర్థిక అసమానతలు పెరుగుతున్న సమాజంలో మరి పేదల్ని ఇంకా పేదలుగా ఉంచి రేషన్ కార్డులు పెంచడం, లేకపోతే అనుచిత ఉచితాల పథకాలు పెంచడమే చేస్తున్న ఈ ప్రభుత్వాలు సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రచించడం మంచిది. ఇది దానిలో మొదటి ముందడుగు పడ్డదని నేను అంటున్నాను. ఇది మంచిది. ఇది ఆచరణలో రుజువైతే, ఆచరణలో సాధ్యమవుతే అంతకంటే సంతోషించే వాళ్ళు ఎవరుండరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఇది వరం లాంటిది అవుతాను నేను. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలకు సంబంధించి మీ అభిప్రాయం అలాగే విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. రైట్గా చూసాం కదండి, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలకు సంబంధించి బండారు రామ్మోహన్ రావు గారు వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని విన్నారు కదా. ఇది వాటి బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.